ఛానల్కి స్వాగతం. టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల. అనూహ్యంగా ఇటీవలే పార్టీలో చేరిన మహిళా నేతకు ఎంపీ సీటు. టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 13 మంది ఎంపీ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇటీవల పార్టీలో చేరిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరికి నంద్యాల టికెట్ కేటాయించారు. అలాగే అనూహ్యంగా పుట్ట మహేష్ యాదవ్కు ఏలూరు ఎంపీ సీటు కూడా ఖరారు చేశారు. ఈ పేరు ఇప్పటి వరకు ఏలూరు రేసులో లేదు. టీడీపీ అభ్యర్థులు మూడో జాబితా విడుదల. 13 స్థానాలకు ఎంపీ అభ్యర్థులని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఇవాళ 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులని ప్రకటించారు. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఇప్పటి వరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా మరో 11 మందికి వెల్లడించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగ్లో ఉంచింది. 13 మంది ఎంపీ అభ్యర్థుల వివరాలు. శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం భరత్, అమలాపురం గంటి హరీష్ మాథూర్, ఏలూరు పుట్ట మహేష్ యాదవ్. కడప జిల్లా వ్యక్తికి టీడీపీ ఏలూరు ఎంపీ టికెట్ను కేటాయించింది. మైదుగురు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్ట మహేష్ యాదవ్ని టీడీపీ అధిష్టానం ఏలూరు ఎంపీ స్థానాన్ని బరిలో నిలిపింది. విజయవాడ కేశినేని చిన్ని, బాపట్ల టి కృష్ణప్రసాద్, చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు, నంద్యాల బైరెడ్డి శబరి, కర్నూలు బస్తిపాటి నాగరాజు, నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, హిందూపురం బీకే పార్థసారథి, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈ 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఇలా. కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఐతబత్తుల ఆనందరావు, పెనమలూరు బోడే ప్రసాద్, మైలవరం వసంతకృష్ణ ప్రసాద్, ఎస్కోటకొల్ల లలిత కుమారి, పలాస గౌతు శిరీష, శ్రీకాకుళం గొండు శంకర్, నరసరావుపేట చదలవాడ అరవింద్ బాబు, చీరాల మద్దులూరి మాలకొండయ్య, పాతపట్నం మామిడి గోవిందరావు, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జనసేన బీజేపీ సీట్ల ఖరారుపై చంద్రబాబు స్పష్టతకు వచ్చారు. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఇప్పటికే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అధిష్టానం. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు మన True9 న్యూస్ ఛానల్.